సంగారెడ్డిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా కూడా జగ్గారెడ్డి ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తోంది. అక్కడ 38 అంటే 19, 19కి అయితే 20 అక్కడ మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. కానీ మ్యాజిక్ ఫిగర్కి చాలా దగ్గరగా ఉంది కాంగ్రెస్కు సపోర్టుగా అక్కడ ఎంఐఎం కూడా ఉంది. అట్లాగే అదర్స్ గెలిచినప్పుడు కొంత సంగారెడ్డిలో కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత ఆందోళనలో చాలా స్పష్టమైన మెజారిటీ ఉంది కాంగ్రెస్కి. అట్లా కోహిర్లో 16 అంటే నిజానికి అక్కడ 9 మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. అక్కడ కాంగ్రెస్ 8కి రీచ్ అయ్యే అవకాశం ఉంది, 8 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. దానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కావాలంటే అక్కడ ఎంఐఎం ఒక స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎంఐఎం కాంగ్రెస్ అలయన్స్లో ఉన్న కారణంగా అది కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అట్లాగే నారాయణ ఖేడ్ 15లో కేవలం 8 మాత్రమే మ్యాజిక్ ఫిగర్, కానీ స్పష్టంగా 12 స్థానాలు గెలుచుకోబోతుంది కాంగ్రెస్. నెక్స్ట్ చూస్తే జహీరాబాద్లో మళ్ళీ బీఆర్ఎస్ ఆధిక్యత కనిపిస్తుంది. మెదక్లో కూడా బీఆర్ఎస్ ఆధిక్యత కనబరుస్తోంది. ఇక్కడ మిగతా అన్ని జిల్లాలతో కంపేర్ చేసినప్పుడు మెదక్ జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ ఆధిక్యత స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉంది. సచిన్, ఆల్ రైట్. బహుశా ఇంతవరకు మనం మాట్లాడుకున్న దాంట్లో ఎక్కువ మున్సిపాలిటీస్ ఉన్నది మెదక్ అనుకుంటాను. అండ్ బహుశా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు కూడా అలసిపోయినట్టున్నారు, కాస్త వాటర్ తాగే ప్రయత్నం చేయండి. అండ్ ఈ గ్యాప్లో నేను ఒకసారి మెదక్ వెళ్ళే ప్రయత్నం చేస్తాను, మహేష్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నేరుగా మెదక్ వెళ్ళిపోదాం. మెదక్లో ఎటువంటి పరిస్థితులను అప్డేట్స్ అందించేందుకు మహేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మహేష్, ఒక టగ్ ఆఫ్ వార్ అనే మాట ఇక్కడ కాస్త వినిపిస్తోంది అనేది కాస్త మన సర్వేలో తేలుతోంది, పర్టికులర్గా కొన్ని వార్డులకు సంబంధించి. సో ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎటువంటి ఫైట్ ఉంది, ఎటువంటి అంశాలు అక్కడ ప్రభావితం చేస్తున్నాయి మహేష్? ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీలు గాను మెదక్లో 4 మున్సిపాలిటీలు, సిద్దిపేటలో 4 మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే సంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే 11 మున్సిపాలిటీలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇస్లాపూర్ లో 26 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 10 స్థానాలు, కాంగ్రెస్ 15 స్థానాలు, బీజేపీ 1 స్థానాన్ని కూడా సంపాదించే అవకాశం ఉంది. ఇందులో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం ఉంది. ఇంద్రదేశంలో చూసుకున్నట్టయితే 18 వార్డులు ఉన్నాయి. ఇందులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10, కాంగ్రెస్ 4, బీజేపీ 3గా ఇటు బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. జిన్నారంలో కూడా చూసుకున్నట్టయితే 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులో 50-50గా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ నువ్వా నేనా అన్న రీతిలో కూడా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా గుమ్మడిదల్లో 22 వార్డులు ఉన్నాయి. బీఆర్ఎస్ 14 స్థానాలు, కాంగ్రెస్ 5, బీజేపీ 3 స్థానాలు కూడా చెప్పొచ్చు. ఇందులో బీఆర్ఎస్ 14 స్థానాలు కాబట్టి ఖచ్చితంగా గుమ్మడిదల్లో బీఆర్ఎస్ ఆధిక్యతను సాధించే అవకాశం ఉంది. గడ్డపోతారంలో 18 వార్డులు ఉన్నాయి. బీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 6, బీజేపీ 1 స్థానాన్ని ఇందులో కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. సదాశివపేటలో 26 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 12, బీజేపీ 2 స్థానాలు. ఇందులో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం ఉంది. సంగారెడ్డి జిల్లాలో 38 వార్డులు. ఇప్పటికే మనం చూసాము, జగ్గారెడ్డి ప్రతి చోట కూడా ఒక నార్మల్ ఒక వ్యక్తిలాగా తిరుగుతుంటాడు. ఇక్కడ చూస్తే అక్కడ కార్యకర్తలు కలుసుకుంటూ వెళ్తుంటాడు. అక్కడ బీఆర్ఎస్ 14 స్థానాలు రాగా అదేవిధంగా కాంగ్రెస్ 16 స్థానాలు ముందుకెళ్తుంది. బీజేపీ 4, ఎంఐఎం 2 స్థానాలు, ఇండిపెండెంట్ 2 స్థానాలు. అదేవిధంగా సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఆందోళనకు వచ్చినట్టయితే 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులకు సంబంధించి బీఆర్ఎస్ 5 స్థానాలు, కాంగ్రెస్ కు 14 స్థానాలు, బీజేపీ 1 స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం మన ఆర్టీవీ సర్వే చెప్తున్నాం. కోయికి సంబంధించి 16 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ 7 స్థానాలు, బీఆర్ఎస్ కు 6 స్థానాలు, ఎంఐఎం 1, బీజేపీ 1, అదేవిధంగా ఇండిపెండెంట్ 1. ఈ నారాయణ ఖేడ్ చూసుకున్నట్టే 15 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 1 స్థానము, కాంగ్రెస్ 11 స్థానాలు, బీజేపీ 3 స్థానాలు. దీనిలో చూసుకున్నట్టే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా జైరాబాద్ పెద్ద మున్సిపాలిటీ 37 వార్డులు ఉన్నటువంటి దానిలో కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 18, ఎంఐఎం 2. అంటే స్థానికంగా మాణిక్రావు ఎమ్మెల్యేగా ఉంటారు. అక్కడ ప్రచారాన్ని కూడా హరీష్ రావు ఒక ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అక్కడ బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అంటే మెదక్ జిల్లా మున్సిపాలిటీలో చూసుకుంటే మెదక్ లో 32 వార్డులు ఉన్నాయి. బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 13, బీజేపీ 3, ఇండిపెండెంట్ అభ్యర్థిగా 1గా ఉందని చెప్పుకోవచ్చు. రామాయపేటలో 12 సంబంధించిన వార్డులు ఉండగా కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 3, బీజేపీ 3గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా నర్సాపూర్ చూసుకున్నట్టే నర్సాపూర్ లో బీఆర్ఎస్ 6, బీజేపీ 6, కాంగ్రెస్ 13గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టు కాంగ్రెస్ 3గా చెప్పుకోవచ్చు. అంటే నర్సాపూర్ లో ఖచ్చితంగా నువ్వా నేనన్న రీతిలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 కూడా ఉత్కంఠమైన పోటీ ఉంది. అందులో బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు బయటపడే అవకాశం ఉంది. అదేవిధంగా తూప్రాల్లో చూసుకున్నట్లయితే 16 వార్డులకు గాను
కాంగ్రెస్ 8 స్థానాలు, బీఆర్ఎస్ 6 స్థానాలు, బీజేపీ 2 స్థానాలు. ఈ రెండింటిలో కూడా ఫైట్ సంబంధించి చూసుకుంటే కాంగ్రెస్ తూప్రాలు కూడా బయటపడే అవకాశం ఉంది. అదేవిధంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించి చూస్తే సిద్దిపేట మున్సిపాలిటీకి ఇంకా సమయం ఉంది కాబట్టి, ఇంకా 3 నెలల గడువు ఉంది కాబట్టి సిద్దిపేట మినహా మిగతా దుబ్బాక, గజ్వేల్, సంవత్సరం చేరియాల, ఉస్నాబాద్ లో ఎన్నికలు జరిగాయి. దుబ్బాకకు సంబంధించి 20 వార్డులకు గాను బీఆర్ఎస్ పార్టీ 10 స్థానాలు సంబంధించి చూసుకోవచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలు, బీజేపీ 3 స్థానాల్లో నిలబెట్టుకునే అవకాశం ఉంది. దీనిలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా దుబ్బాకను కైవసం చేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. గజ్వేల్ చూడొచ్చు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించిన నియోజకవర్గంలో బీఆర్ఎస్ 10 స్థానాలు, కాంగ్రెస్ 2 స్థానాలు, బీజేపీ 2 స్థానాలు. ఇక్కడ చూస్తుంటే అంటే మనం మల్లన్న సాగర్ బాధితులు ఒక బీఆర్ఎస్ కు వ్యతిరేకత ఉన్నా కూడా అక్కడ సంబంధించిన కాంగ్రెస్ కు కొంచెం ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది. మల్లన్న సాగర్ సంబంధించిన వాళ్ళు అట్లయినా కూడా బీఆర్ఎస్ కు మొగ్గు చూపే అవకాశం అయితే మనకు కలుగుతుంది. మరో విధంగా చూసుకుంటే చేరియాల్లో 12 వార్డులు ఉండగా కాంగ్రెస్ 7 స్థానాలు, బీజేపీ 2 స్థానాలు, అదేవిధంగా బీఆర్ఎస్ 3 స్థానాలు. ఈడ చూసుకున్నట్లయితే చేరియాలో కూడా కాంగ్రెస్ బాగా చేసే అవకాశం ఉంది. మరో స్థానం చూసుకున్నట్టే ఉస్నాబాద్ సంబంధించి చూసుకున్నట్టే 20 వార్డులు ఉండగా 20 వార్డులు 12 కాంగ్రెస్, బీఆర్ఎస్ సంబంధించిన 7, బీజేపీ సంబంధించిన 3కు సంబంధించి చూసుకోవచ్చు. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ కాంగ్రెస్ ఉస్నాబాద్ బొన్నం ప్రభాకర్ పూర్తిగా ప్రచారం చేశారు. ఏది ఏమంటే త్రిముఖ పార్టీలు కూడా ఒక ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అంటే ఖచ్చితంగా మేమే గెలుస్తామన్న రీతిలో కూడా ఒకరికొకరు అగ్రనాయకత్వం వచ్చి ఇక్కడ ప్రచారం చేశారు. బీఆర్ఎస్ నుంచి మాత్రం ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఒక ప్రచారాన్ని ముమ్మరం చేసినట్టు మనకు తెలిసింది. ఏది ఏమంటే కొన్ని స్థానాలు అక్కడిక్కడ డౌట్ ఉన్నా కూడా వచ్చే అవకాశం ఉంది సచిన్. ఆల్ రైట్.